కుమ్మరి వాముల తుమ్మలు ములిసెను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను పెద్ద బారిస ముద్దు బారినది సాలెల మగ్గం సడుగులి చేతి వృత్తుల సేతులిరిగిపాయే మా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశంలోన. బాల్యం గురించి కూడా మీరేమన్నా రాశారా? పాట పాడేటి పిల్లలు ఊట సెలిమెల్లు, ఆటలాడేటి పిల్లలు మూట గిరకల్లు, వాగులోని సేపాలోలే ఈదుతున్నారు, ఒడ్డున రెల్లు గడ్డిలాగా ఊగుతున్నారు. రేలా దూల తాళెల్లాడే నేల నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ. కొట్టామెక్కి కోడి పుంజు కొక్కరకు అని కూతల పెడుతుంది, కొమ్మల శివరా కూసని కోయిల కమ్మడి రాగాలు వినిపిస్తుంటుంది. గంట నూపుతూ బాల సంతులు ఇంటి ముంగట దీవెనలిస్తారు, చెంగు చెంగున లేక దూడలు అంబా అంటూ పరుగులు పెడతాయి. ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేదమ్మ. కంపతారు చెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినాది, సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని పీడాయరా. ఏ పాట ఆకర్షించిందంటారు కేసీఆర్ని? ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం వాడితే మేము మనసు మోరు కొట్టొచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు, ఎకరం రేగడి ఉంటే పత్తినేసుకోవచ్చు, వనస్థలీపురములోన వార్డు మెంబర్ అవ్వచ్చు, రవీంద్ర భారతికి వచ్చి రాయబారం ఆడుతుంటే పద్యము రాగం ఎత్తితే వనుసు మోరు కొట్టొచ్చు, కానీ సెక్రటేరియట్లోని చక్రము తిప్పితే సాగది. ఇది సార్కు బాగా నచ్చింది. ననగన్న నా తల్లి రాజలసీమ రతనాల సీమ, తను వెళ్ళతరుగాని గనులున్న సీమ గిరులున్న సీమ, ఎత్తు బండారాళ్ళు ఎర్రాని దుక్కులు పలుగురు అల్లాగట్లు పరికి కంపాపదలు, నెర్రేలు వారిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు, ఆరు తడిపిక పెరిగే వేరుశనగమ్ము వేరుశనగమ్మ. ఇది మా ఊరిలో రాసింది యాక్చువల్, అక్కడ అనువదించుకున్నారు. వాన గాలికి సీమ తానం ఆడినప్పుడు వజ్రాలు ఈ నేల వంటిపోయేదేలాడు, పొరడు నిమృత పుష్య రాగాలు దొల్లు రాగాలు దొల్లు, బంగారు గనులున్నప్ప. అట్లా అట్లా వచ్చింది. హరిశ్చంద్ర కాటికాపరికి ఇట్లా అదొకటి ఒకసారి చెప్తారా? ఇది విచిత్రమైన ప్రకృతి. ఇచ్చోటనే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాండ్ర నల్ల పూసల సోరు గంగలు కలిసిపోయే. ఏంది అర్థం దాన్ని? ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికలు గన్న చిత్రలేకి కుని కుంచెయు నశించే, ఇట నిటలెక్చండు పిశాచులతో గజ్జె కడలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణము దుష్టునలై అవని పాలించు భస్మ సింహాసనం. గోరేటి వెంకన్నని విపరీత స్థాయిలో లేపిన గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న చిన్నరున్నాయో గల్లీ చిన్నది. తుమ్మయి కడుపలు తుప్పు పట్టిన సిలుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులు ఊడుతుంటాయో గల్లీ చిన్నది.
ఎత్తు మనిషి చుట్టమై కొత్తగింటికొస్తారా పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి కడుతుంది. సూపర్ మార్కెట్లో మీరు ఏదో రాశాను. నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది, నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది, నువ్వు విననివి వినిపించ నీకు ఇయర్ ఫోన్లు పెడుతుంది, నువ్వు చూడకూడనివి చూపి సుక్కల చూపిస్తుంది. అద్దాల అంగడి మాయ దాని చూపుకు నరుని బతుకు బొంగరమైపాయరా, అద్దాల అంగడి మాయ. హమాలి పని చేస్తూ ఐఏఎస్ రాసి అయ్యేనట కలెక్టర్ అన్న మహారాష్ట్ర, అట్లా పట్టుబట్టి చదువు అది కూడా రాస్తాను నేను. పేదరికమే కాదు, నీ జీవితాన్ని కూడా వారంలో 4 రోజులు నడుములోంచి పని చెయ్యి, తీరిక చేసుకొని తిరుగు సంఘాలల్లా నీ తిండి నీకెళ్తేరా, ఏ సంఘము నేతవైనా విలువరా అని చెప్పిన. పేదలంటే పేదలు, మా పేదరికం మారింది. మరి అప్పుడు ఏం చేస్తాం? అక్కో అక్కో ఇప్పటి కూలి ఒళ్ళొంచి నాట్లేస్తావు, బురదలా నువ్వు నాటుతావు, వరిమల్లె నాట్లేయా తరిపురముల దిగబడి నువ్వు ఎదురు పోదవోలి నీ వెన్నుంచుతావు తల్లి. వెనకటోలే భూసాముల పెత్తనాలు లేవిప్పుడు, రైతు బంధు పథకం అయితే రాజ్యంలో మార్పు వచ్చి రైతుల చేతుల కూడా నగదు గదలాడుతుంది. నువ్వు నాట్లేస్తే వచ్చే పైస పొదుపు చేసుకో, నీ పిల్లలను చదివిచ్చి పెంపు చేసుకో, నీ మొగడు దాగి వస్తే నీవు సీపురు అందుకో. అక్కో మా అక్క వారానికోసారి కూర తెచ్చుకో, కల్తీ నూనె సరుకులను బయట కల్తీ నూనె సరుకులను ఉద్దెర పెట్టి కొనకండి. కల్తీ నూనె సరుకులను ఉద్దెర పెట్టి కొనకండి. పసుపు పొట్లాలు మీరు పాల ప్యాకెట్లు కొని పైపాడు పడు పైకి కీడు దేకండి. వీలైతే ఒక బర్రెను ఇంటి ముందు పెంచుకోండి. ఆవు కోడి పెట్ట కోళ్ళ గుంపు కోళ్ళ గూడు పెట్టుకొని కోళ్ళు మీరు పెంచుకుంటే చుట్టం వచ్చిన ఆడే కాదు, ఓ ఊరికి పోయేనాడు ఖర్చు. పిల్ల పెరగంగా పొదుపు పెరిగినాక కొంచెం వెనకేసుకుంటావు. అక్కో మా యక్క తెర జాగ్రత్త ఉండక్కో. నువ్వు పైసలు వచ్చినవని పండుగ పబ్బాలకని విందులు వినోదాలకు బావ తీసుకెళ్తుంటే భర్త చేత పట్టుకో ముడేసి. వెనకట మన తాతలంతా గోతం ఓటి నడువుకుండే ఆటాన చారానలు ఇత్తడి కంచు పైసలు ఎగురంగా దాస్తుంది. అట్లా దాసి వాళ్ళు ఎకరం పొలమే కొన్నారు. పీసుపానము చేసి అంటే అట్లా ఇట్లా కూడా రాస్తాం. పాటలు రాయకుండా ఆగను. మరి పెరిగిన కూలి తాగని తినండి, కోడి పొయ్యి ఏదో వినని, కొట్టమెద్దు ఇమ్మెనని, పెంట కుళ్ళు జరిపిరని, పంట గెట్టు దున్నిరని, పూలు పండ్ల విందుకోతే కూర తక్కువ వేసిరని, పట్టుబట్టి కొట్టుకునే పంచాదులు వద్దురో. మనము మారాలి, మన బతుకులు మారాలి. అయ్యా గని పెద్దోళ్లకు అరచేతి జాపి 10 రూపాయలు ఇస్తే పడిదండం పెట్టొద్దు. నీ కష్టం ఎనుకోసుకొని నీవు నిలవాలరా. ఇప్పుడు స్వేరో ఓ స్కూల్ ఉన్నది, అండ్ల పిల్లలెయ్యాలి. గురుకుల పాఠశాలలు విలువతో నినడు, గురుకుల పాఠశాలలు చదువు బాగా ఉన్నదంట. సారు కొట్టకుండా తిట్టకుండా పండుగలకు మా పిల్లల పంపి చదువు చెప్పమడగాల. చదివి ఎదుగుతుంటే మనము బీరు సీసా, బారు సీసా, చికెన్ ఫ్రైలు, క్లబ్బులు పబ్బులు కానీ మనకు వచ్చి పాటు కావు. ఇంట్లో బుద్ధుని బొమ్మకు ఇల్లు అలుకుకోవాలి. ఇంట్లో బుద్ధుని బొమ్మకు ఇంగిత జ్ఞానముతోటి ప్రార్థన చేసి మీరు ప్రతిభతో ఎదగాలి. అక్కో ఇట్లా కూడా రాస్తుంది కదా.